ఇక్కడ గ్రీన్ గా ఉండడానికి మీకు నేను ఇక్కడ ఒక సీక్రెట్ చూపిస్తాను. ఇదిగోమ్మా, దీనిని జీవామృతం అంటాం మనం. మొక్కలకి చాలా, మనం పిల్లలకు గనక ఫారెక్స్లు జ్యూసులు అవన్నీ పెడితే ఎంత బాగా పెరుగుతాయో, ఇది గనక మొక్కలకి ఇస్తే చాలా బాగా పెరుగుతాయి. దీంట్లో నేనేం వేసాను అనేది ఇంగ్రీడియంట్స్ ఇదిగోమ్మా. ఇది 200 లీటర్స్ డ్రమ్. నేను ఇది ఒక రీల్ పెడితే అమ్మా 1.5 మిలియన్ లైక్స్ వచ్చింది. అంటే అందరికీ ఇది చాలా ఉపయోగం అనేది అందరికి కూడా తెలిసింది, తెలుసుకోగలిగారు అన్న హ్యాపీ. అందరూ చేస్తున్నారు, నేనే గొప్ప అనడం లేదు, కానీ ఇవి చేసే విధానంలో, మనం వాడుకునే విధానంలో మొక్కలు చాలా బాగా వస్తాయి అమ్మా. ఇదిగోమ్మా, నేనేమేమి ఇచ్చినానంటే బనానా 2 kgs, బెల్లము 2 kgs, తర్వాత గోమూత్రము ఒక 1 లీటర్ వేసాను. తర్వాత పుట్టమన్ను అంటారు, మనకు పుట్టమన్ను దొరకదు కాబట్టి నాదే ఎరువులు లేని మట్టి కదా, నేను ఈ మట్టే పుట్టమన్ను వేశాను. తర్వాత OWDC అని అమెజాన్లో ఒక చిన్న బాటిల్ దొరుకుతుందమ్మా. అది దానిలో 64 రకాల మూలికలు ఉంటాయి, అది వేశాను. ఇక మొత్తము 7 ఐటమ్స్ అమ్మా. వేసాను శనగపిండి, ఇవన్నీ వేసి అమ్మ నేను ఇప్పుడు 3 days 4 days అయ్యింది వేసి, దీన్ని అరటిపళ్ళు మెత్తటికి తీసుకోవాలి, ఇట్లా బాగా ప్రెస్ చేసి దీంట్లో వేయాలి. 200 లీటర్స్ నింపేసి దీన్ని నేను ఇలా తిప్పుతాను అనమాట, మార్నింగ్ ఈవినింగ్. ఇది వేసినప్పుడు ఫస్ట్ నల్లగా ఉంది, ఇప్పుడు రాను ఎల్లో కలర్లో వస్తుంది, అంటే పర్మెంటేషన్ అవుతుంది అనమాట. ఇట్లా ఎల్లో కలర్ రాగానే చాలా బలము మొక్కలకి. ఇప్పుడు చిన్న కాయ పువ్వు దశలో వేసామనుకో ఎక్కువ గ్రోత్ వస్తుంది. తర్వాత చిన్న మొక్కలకి వేసామనుకో బాగా హెల్దీగా పెరుగుద్ది అనమాట. ఇది ఎలా వేసుకోవాలంటమ్మా, 1 లీటర్ వాటర్లో 1 లీటర్ ఈ కల్చర్లో 5 లీటర్ల వాటర్ కలిపి వేసి మొక్కలకి స్ప్రే చేస్తామ్మా. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాయి అంటే అవి చాలా ఉంటాయి, మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. స్ప్రే అయినా చెయ్యొచ్చు, మొక్కల లోపల కూడా పోయొచ్చు, కానీ స్ప్రే చేసి మొక్కల్లో పోస్తే వేళ్ళకి అందుతుంది, ఆకులు కూడా గ్రీనిష్ గా చాలా బలంగా టానిక్. కరెక్ట్, టానిక్ అనమాట. ఓకే అమ్మా, ఇవి అందరూ కూడా అండి, మీరందరూ ఇంత క్వాంటిటీ కూడా చేసుకోవక్కర్లేదు. ఒక చిన్న బకెట్ పెట్టుకోండి, బకెట్లు అయినా కూడా తక్కువ క్వాంటిటీలో మీరు చేసుకోవచ్చు అనమాట. బెల్లము మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలమ్మా. అన్ని కూడాను 2 kgs వేసాను. చూసారు కదా అందరి. తర్వాత అమ్మ దీన్ని కట్టెతోనే తిప్పాలి, ఏమి పెట్టకూడదు అనమాట, వేరే ప్లాస్టిక్ అవి ఏం పెట్టకూడదు, ఇనప ఈ ప్లాస్టిక్. తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకోవాలమ్మ, కంపల్సరిగా మూత పెట్టేసి ఒక క్లాత్ను కూడా కప్పాలి. కప్పితే అప్పుడు మంచిగా ఫర్మెంటేషన్ అవుతుందమ్మా. ఒక 10 daysకి తయారవుతుంది. దీనిని నేను బకెట్లో వేసి మంచిగా మొక్కలన్నిటికి ఇస్తాను. ఇది ఇవ్వంగానే మా అమ్మ నాకు ఇవాళ మంచి టానిక్ ఇచ్చింది, మంచి ఫుడ్ ఇచ్చిందని మొక్కలు కూడా హ్యాపీగా ఇలా ఇచ్చుకుంటాయి.